వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుపతి జిల్లా రేణిగుంటలో లిథియం సెల్ యూనిట్లో భారీ అగ్ని ప్రమాదం. విజయం సాధించిన టీజీ భరత్ అభిమానులకు విదేశీ విహారయాత్ర. దసరా ఉత్సవాల విజయవంతం కోసం అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని తెలిపిన మంత్రి కొండ సురేఖ. మధ్యప్రదేశ్ దార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో హైదరాబాద్ విమోచన గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ. జీరో అవర్లో మాట్లాడిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని జరుగుతున్న కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని లంబాడీ సంఘం నాయకులు స్పష్టం చేశారు. దీనికి నిరసనగా ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరా పార్కులో జరగనున్న లంబాడీల ఆత్మగౌరవ సభ చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో లంబాడీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు బారస జిల్లా అధ్యక్షులు కవిత మాలత్ మాట్లాడుతూ, లంబాడీ సమాజం హక్కుల గౌరవం కోసం అందరూ ఐక్యంగా నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అది మా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7% దాదాపు 30 నుంచి 30 లక్షల మంది లంబాడ గిరిజన సోదరులందరికీ అధైర్యపడొద్దు, శాంతియుతంగా జాతి పక్షాన మేమందరం ఉన్నాం, మనందరం ఐక్యం కావాల్సిన అవసరం చాలా ఉందని చెప్పడానికి రేపు ఇందిరా పార్క్ దగ్గర ఈ వేదిక ఏర్పాటు చేశాం. ఆ వేదిక సమక్షంలో చాలా మంది ఇక్కడ మేధావులు, విద్యార్థి నాయకులు, ఉద్యోగ సంఘాల వాళ్ళు, క్షేత్రస్థాయిలో నాయకులు చాలా మంది వచ్చి కూడా వారి యొక్క మనసున్న బాధ కావచ్చు, అందరూ కూడా లంబాడ జాతికి మనంతా ఒక్కటే, అందరూ కలిసికట్టుగా ఉన్నామని చెప్పడానికి ఆ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఎవరో బ్లాక్మెయిల్ ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తూ యూనివర్సిటీ పిల్లల్ని రెచ్చగొడుతూ ప్రెస్ మీట్లు పెడుతూ మా లంబాడ జాతిలో ఉద్యోగం చేస్తున్న, ఆదిలాబాద్ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగ నాయకులు ఉద్యోగ సంఘాలను వారి మీద దాడి చేసుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ మీరున్నారు. కానీ మేము అటువంటి జోలికి పోకుండా శాంతియుతంగా మనందరం కలిసి ఉందాము, ఇటువంటి పొరపచ్చాలు ఏమీ వద్దు అని చెప్పేసి చెప్పడానికి వేదిక పెట్టాం. తప్పకుండా దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీరు ఏదైతే రాజ్యాంగంలో పొందపరిచిన విషయం అది అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సింది లేదు. కొత్తగా ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఎవరు రాజకీయ లబ్ధితో దేనికో తేపపోతొచ్చి లంబాడీలో వలసిపోయి వచ్చినాను, లేకపోతే మా మీద కళ్ళు మంటతోనో ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఉన్నారు. ఈ సభలో అంటే ఈ 19వ సభ కావచ్చు, రానున్న రోజుల్లో ఎప్పటికి కూడా ఎస్టీలో ఉన్న లంబాడ జాతికి ఎటువంటి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కింద తండా నుంచి హైదరాబాద్ ఇందిరా పార్క్ వరకు ఇదే వేదిక మీరందరినీ ఆహ్వానుకోండి. మీరు వచ్చిన వాళ్ళే కాదు, అందుబాటులో లేని వాళ్ళు మిగతా అంటే ఇవాళ అందరూ ఒకటే అనుకున్నాం, జాతి కొరకు పార్టీలు అనే మాట పక్కన పెట్టి జాతి ఒకటే జాతి, లంబాడ జాతి ఒకటే కులం జాతి, అందరూ ఏకమై అన్నింటి పక్కన పెట్టి రేపు అందరూ వేదిక మీద రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాము. మండల అధ్యక్షులు నవీన్ వేదవ్యాస్ మరియు పొన్నకల్ వెంకటేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు గజేంద్ర గోపాల్ గారి సమక్షంలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు వేడుకలు పాత బస్టాండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ నాయుడు ఈ సందర్భంగా మాట్లాడారు.
2019లో కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూసిన టీజీ భరత్ 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించారు. అనంతరం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన విజయం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నమ్మకస్తులు గుర్తుగా 70 మందికి పైగా తన అనుచరులను విదేశీ విహారయాత్రకు పంపించడం ద్వారా మంత్రి టీజీ భరత్ ప్రత్యేక గుర్తింపు పొందారు. శుద్ర సమాజమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు గౌరవం లేకుండా కులమతం పేరుతో ఏళ్ల నుండి అసమానతలకు కారణమైన మనువాద వ్యవస్థపై ఆత్మగౌరవ పోరాటం చేసిన పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ ఒక సామూహిక విప్లవకారుడని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న అన్నారు. ఈ మేరకు బుధవారం పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ 146వ జయంతిని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ ఆధ్వర్యంలో స్థానిక 2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో నిర్వహించారు. సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతిని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తూ వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న గారు పెరియార్ ఈవి రామస్వామి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. పెరియార్ రామస్వామి గారు ఆయన జీవితాంతము మానవ సమాజం కోసం, సమానత్వం కోసం, స్త్రీ హక్కుల కోసం, మూఢనమ్మకాల కోసం దేవుడు దయ్యం భూతాలు లేదు, దేవుడు దయ్యాలు కులాలను మతాలను పట్టుకొని మనిషిని వ్యత్యాసం చూపెడుతున్నారు, అసమానతలు చూపెడుతున్నారు. ఈ దేశంలో అసమానతలు పోవాలి, అంటరాంతనం పోవాలి. ఒక మనిషిగా బతకాలంటే 3 విశ్వాసాలు వద్దు. దేవుడు, దయ్యము, కులాలు, మతాలు. మానవ జాతికి ఒక అంటురోగం లాంటివి అన్నారు. వాళ్ళు నిజంగా మా అనుభవం. వాళ్ళు 18వ శతాబ్దంలో పుట్టిన వాళ్ళు. పూలే గారు, జ్యోతిరావు పూలే గారు కానీ, పెరియార్ గారు కానీ 18వ శతాబ్దం నిజంగా ఒక చెప్పుకోదగ్గ వికసించిన ఒక అగ్ని కణాలు అనుకోవాలి. అటు మార్క్స్ కానీ, అటు లెనిన్ కానీ, ఇటు పెరియార్ గారు కానీ, అటు విప్లవాలు అయితే వీళ్ళు సామాజిక కార్యకర్తలు భారతదేశ వ్యాప్తంగా. మానవ జాతి అసమానతలుంటే మనిషి అనగారిపోతాడు. అసమానతలుంటే బానిసత్వం ఉంటుంది. అసమానతలుంటే ఆకలి ఉంటుంది. అసమానతలుంటే విజ్ఞానం ఉండదు. మనిషిని ద్వేషించుకునే రోగమత్య వైద్యం లేదు భారతదేశంలో. ఈ దుర్మార్గం ఇలా పెరియార్ రామస్వామి గారు ఉన్నా, జ్యోతిరావు పూలే గారు ఉన్నా, అంబేద్కర్ ఉన్నా, ఈ పాలకుల మీద ముఖం మీద కాకరించే ఊనిసత్వం నిజంగా. అరే ఇదేమి రాజ్యాంగం రా? భారత సంపద అంతా 5 మందల మంది దగ్గర ఉంటుంది. విద్య, వైద్యం జాతీయం చేయాలని అని గొంతెత్తి పలికి వీళ్ళని నిలదీసి ఎక్కడికక్కడ సామాజిక విప్లవం కోసం మాట్లాడే వాళ్ళు
సందర్భంగా ఇవాళ పెరియార్ రామస్వామిని నిజంగా గుర్తు చేసుకున్నామంటే ఒక సామాజిక విప్లవకారుని గుర్తు చేసుకున్నాం, అసమానతలు వ్యతిరేకంగా పోరాడము, మూఢో నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడము, దేవుడు దయ్యము కులము మతము ఇవాళ తినే అన్నానికి ఏ కులం లేదు, తాగే నీరుకి ఏ కులం లేదు, భూమికి ఏ కులం లేదు, బట్టకి ఏ కులం లేదు. ఇవాళ దుర్మార్గులు కులం అంటారు, మతం అంటున్నారు, దేవుడు అంటున్నారు, దయ్యం అంటున్నారు, ప్రజల్ని కలుషితం చేస్తున్నారు. అది దాని వెనుక ఈ దోపిడీ ఉన్నది, కులం వెనుక దోపిడీ ఉన్నది, మతం వెనుక దోపిడీ ఉన్నది, దేవుడు వెనుక దోపిడీ ఉన్నది. ఇవన్నీ పోవాలంటే ఇవన్నీ మనం చీల్చి చెండాడి ముందుకు సాగిపోవాలని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షునిగా నిరంతరం విద్యని వైద్యం జాతీయం చేయండి అని ఈ పాలకులని ఈ రాజ్య పాలకులను నిలదీసి తప్పకుండా నేను పెరియార్ రామస్వామి కొంతలో కొంత నేను మార్సు ఆలోచనని కొంతలో కొంత నేను ఈ భూమి మీద పుట్టినందుకు కొనసాగిస్తానని ఇక్కడ దుర్గం నాగేశు, లవన్ కుమారు, అశోకు, ఇక్కడ సురేష్ వీళ్ళందరూ ఉన్నారు. మీరందరూ కూడా దీనికి వ్యతిరేకంగా పోరాడడం చాలా పెరియార్ బాటలు నడవలసిందా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ బాబు. మంచి మహనీయుని గురించి మీరు మంచి సందేశం ఇచ్చారు, చాలా థ్యాంక్స్. మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో దాన్ని మేము చూసా తప్పకుండా పాటిస్తూ నూతన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ జోహార్ పెరియార్ ఈవి రామస్వామి గారికి, జోహార్ పెరియార్ ఈవి రామస్వామి గారికి, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. మాట్లాడతా కట్ చేసి మళ్ళీ ఒకసారి తీరా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల తర్వాత నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం జరుగుతుంది. అయితే సీనియర్ న్యాయవాది జి నాగమునికి ఏపీ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ ఇన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి రావడంతో జి నాగమునికి అభినందనలు వెలువెత్తుతున్నాయి. విజయవాడలో నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ధన్యవాదాలు అధ్యక్ష. అన్ని కులాలకు సామాజిక న్యాయం అదేవిధంగా ఆర్థిక స్వావలంబన చేయటం ఒక కూటమి ప్రభుత్వానికి సాధ్యమని అనేక కార్పొరేషన్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. రెడ్డి కులంలో కూడా ఇటు పేదవారు అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో పేద రైతులు, పట్టణ ప్రాంతంలో కూడా పేదవారు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఈ యొక్క రెడ్డి కార్పొరేషన్ని అధిక నిధులు కేటాయించడం, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా యోగ వేమన జయంతిని అధికారికంగా ప్రకటించే విధంగా, సెలవు దినంగా ప్రకటించిన విధంగా కర్నూలు జిల్లా ఓర్వకల్ ఎయిర్పోర్టుకు ఏదైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టే విధంగా తమ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి కోరడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అన్ని కులాలకు సామాజిక న్యాయం అదేవిధంగా ఆర్థిక స్వావలంబన చేయటం ఒక కూటమి ప్రభుత్వానికి సాధ్యమని అనేక కార్పొరేషన్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. రెడ్డి కులంలో కూడా ఇటు పేదవారు అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో పేద రైతులు, పట్టణ ప్రాంతంలో కూడా పేదవారు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఈ యొక్క రెడ్డి కార్పొరేషన్ని అధిక నిధులు కేటాయించడం, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా యోగ వేమన జయంతిని అధికారికంగా ప్రకటించే విధంగా, సెలవు దినంగా ప్రకటించిన విధంగా కర్నూలు జిల్లా ఓర్వకల్ ఎయిర్పోర్టుకు ఏదైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టే విధంగా తమ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి కోరడం జరుగుతుంది అధ్యక్ష. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఫైర్ అయ్యారు. కలెక్టర్ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి ఎయిర్పోర్ట్ వివరాలు అడిగితే నా దగ్గర లేవనే నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం, సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే స్పందించకపోవడం, మెసేజ్లు చేసినా రిప్లై ఇవ్వకపోవడం పట్ల కలెక్టర్ కుల శ్రీహర్షపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో స్వస్తి నారి స్వస్తిక్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. बट दे सेइंग वी साइड నుంచి డిలే అవుతుంది.
వినండి. ఐఎమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ పబ్లిక్ ఇష్యూస్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ పర్సనల్ ఇష్యూస్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నేను నా పర్సనల్ పనులు అడుగుతలేను మిమ్మల్ని. పబ్లిక్ ఇష్యూస్ మీద వినండి ఒక నిమిషం. పబ్లిక్ ఇష్యూస్ మీద మీరు స్పందించాలి. ఇట్ ఈస్ నాట్ అ రిక్వెస్ట్, ఇట్స్ అ డిమాండ్, ఇట్స్ అ పబ్లిక్ రైట్. సో యూ మేక్ షూర్ దట్ ఎనీ రిక్వెస్ట్ ఇస్ సెండ్, యూ రిప్లై ఇమ్మీడియట్లీ ఆన్ పబ్లిక్ ఇష్యూస్. పర్సనల్ ఇష్యూస్ అసలు సంబంధమే లేదు. I don't even ask, but make sure that public issues you respond immediately. Is that fair enough? Yes, there is no Fair enough. which I have not. కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా 2019 టీజీ భరత్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే 2025లో జరిగిన ఎన్నికలలో కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా టీజీ భరత్ గెలుపొంది ఏపీ రాష్ట్రానికి మంత్రి అయ్యారు. తన గెలుపునకు నమ్మకంగా పనిచేసిన వారిని విహారయాత్రకై విదేశాలకు 70 మందికి పైగా మంత్రి టీజీ భరత్ పంపారు. వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట వద్ద జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి అధ్యక్షతన జరిగిన దసరా ఉత్సవాల సమీక్ష సమావేశంలో రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దసరా ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత ఏడాది ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఉర్సుగుట్ట వద్ద మాత్రమే కాకుండా నగరంలోని కాశీబుగ్గ, రంగసాయిపేట, శివనగర్లలో జరిగే రావణ వధ కార్యక్రమాలకు కూడా సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆమె స్పష్టం చేశారు. కర్నూలు ఉర్సు దసరా ఉత్సవాలు లైఫ్ జాకెట్స్ ఉన్నాయి మేడం. ఫిషరీ డిపార్ట్మెంట్ దగ్గర లైఫ్ జాకెట్స్ కొన్ని పెడితే మొత్తం మనకు అక్కడ క్లియర్గా కనిపించేటట్టు ఉంటుంది. ఓకే, మీ పాత్ర మాత్రం కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, అక్కడ మన వాళ్ళని రెడీగా పెట్టి పిల్లలు వెళ్ళేటప్పుడు ఇట్లా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఇస్ ఆర్టీసీ డిపార్ట్మెంట్. ఎంటైర్ పడే వరకు సెక్యూరిటీనే చాలా కష్టపడ్డారు సార్. ఎంటైర్ బండిలో ఎక్కించి దాంట్లో ఒకటి డిలే మెకానిజం ఉంటుంది. ఇక్కడ ఎట్లా చేస్తారో మొత్తం మరి అది మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అంటున్నారు మేడం. ఎంత ముందుకు ఒక గుర్తింపు పొందినటువంటి కార్యక్రమం ఇది. చాలా పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రతి సంవత్సరం కూడా ఇదే మీటింగ్ పెట్టి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి అరేంజ్మెంట్స్ బాగా చేసి భక్తులకు కానీ వచ్చిన ప్రజలకు కానీ ఇబ్బంది కలగకుండా చేసుకునేటువంటి బాధ్యత పై అధికారుల నుండి మొదలు పెడితే మరి కింది గ్రామస్థాయి వచ్చిన మరి మహిళలకు కానీ ప్రజలకు కానీ జరగకుండా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఈసారి కొంచెం బ్యారికేడింగ్ కానీ అదేవిధంగా ఈ పార్కింగ్ కానీ వాళ్ళ డిస్టెన్స్ చూసుకొని వచ్చిన విఐపీలకు కానీ వచ్చిన భక్తులకు కానీ ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు పెట్టేవి సరిగా వినపడవు. పాట మంచి మైక్స్ పెట్టండి. కొంత రెంట్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మహిళలు వయసుతో సంబంధం లేకుండా
ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి 9 రోజులు కూడా వాళ్ళ బాధలు, కష్టాలు, బరువులు, బాధ్యతలు అన్నీ మర్చిపోయి సంతోషంగా ఆడుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఆ పండుగ వాళ్ళు ఆడుకునేటప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా ఇది లేదు అది లేదు అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాకుండా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇప్పుడు 4 కమిటీల వాళ్ళు కూడా వారి వారి ప్రాబ్లమ్స్ చెప్పారు. ఎక్కడైతే ఉరుసులో మనం ఈరోజు ఆదేశాలు ఇచ్చామో ఆ అరేంజ్మెంట్స్ అన్నిటికీ కూడా వర్తింపజేయండి దయచేసి. నాట్ ఓన్లీ ఉర్సు, అన్ని స్థలాల్లో కూడా సేమ్ ఇదే అరేంజ్మెంట్స్ చేయండి. మాకు ఇది రాలేదు, ఇది ఇవ్వలేదు, మేము దీనికి ఖర్చు పెట్టుకున్నాం అనేటువంటి మాట ఎవరి దగ్గర నుంచి కూడా రాకూడదు. ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రజలు భక్తులే, అక్కడ వచ్చే వాళ్ళు కూడా ప్రజలు భక్తులే. అందుకే అన్నిటి మీద కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి ఓన్లీ ఇక్కడ ఈ మైదానాన్ని మాత్రమే మనం ప్రత్యేకంగా చూడకుండా దీంతో సమానంగా మిగతా 3 మైదానాలను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అరేంజ్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా భక్తులు వచ్చినప్పుడు కానీ బతుకమ్మకు వచ్చినప్పుడు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేషన్ తోటి మరి పర్యవేక్షణ అనేది చాలా అవసరం. అది ఉంటేనే మనం సెక్యూర్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని, మరి చాలా ప్రాచీనమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఏరియాలలో మనం ఇప్పుడు ఫోర్ట్ వరంగల్ లాంటి ఏరియాలలో కూడా మనం స్పెషల్గా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి జరిపించుకునే కార్యక్రమం కూడా చేద్దాం. కాబట్టి అవి కూడా విజయవంతం అయ్యే విధంగా మరి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కానీ మరి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అందరూ కలిసి మరి మాది మీది అనేది లేదు, మనది అని చెప్పి మీరు పని చేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. తిరుపతి జిల్లా రేణిగుంట ఇండస్ట్రియల్ ఏరియాలోని మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి యూనిట్లో నిల్వ ఉంచిన బ్యాటరీలు, యంత్రాలు, ముడి పదార్థాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 70 నుండి 80 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. అన్ని సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని అధికారిక ప్రకటన. తమని ఎన్నుకున్న ప్రజల పట్ల బాధ్యతగా సభ్యులు హాజరు కావాలని పిలుపు. అందరికీ నమస్కారం అండి. 16వ శాసనసభ 4వ సమావేశాలు ఆరంభమవుతున్నాయి. ఈవేళ తొలి రోజు సమావేశానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ, గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. 16వ శాసనసభ 4వ సమావేశాలు ఆరంభమవుతున్నాయి. ఈవేళ తొలి రోజు సమావేశానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ, గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఉల్లి పంట నష్టమైన వారు సచివాలయాలలో నమోదు చేసుకోవాలని మానవ హక్కుల కమిషన్ అసోసియేషన్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో మిసాల సుమలత ఏర్పాటు చేసిన ఉల్లిగడ్డల పంపిణీ కార్యక్రమంలో దేవరశెట్టి పరమేశ్వరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య మాట్లాడారు. शबीर भाई इसको सुन మా ఆడ ఫస్ట్లో పెద్దమ్మ కందియాను సార్. ఇట్లా పట్టుకోపోదమ్మా, ఒక్క నిమిషం ఉన్నాను సార్. దాన్నమ్మా దగ్గర రాండమ్మా. నాగప్పన్న ఓకే సార్, అందియండి సార్ ఫాస్ట్. అట్లా నిలబడిపోదమ్మా.
ఏదమ్మా మర్సంగా పో దా ఓకే ఓకే సినిమా రండి ఆ గేట్ అట్లా దెబ్బాయి బయటికి దెబ్బాయి తీసుకోండి అమ్మా తీసుకోండి అట్లా రండి రండి అమ్మా జాగ్రత్త అది టేబుల్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.